అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగం అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండును గాక. ఈ రోజున మీ మధ్యలోనికి మరొక మారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మరొకసారి కలుసుకున్నట్టుకు దేవుడు తన మహాకృపను బట్టి మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి గమనించి చూస్తే ఆయన అంచు ఉన్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడు? ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిదే అని వ్రాయబడి ఉంది. అంటే ఏ సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనుషుల యొక్క నిత్య జీవమును గురించి, ఈ మనుషుల యొక్క భూమి మీద వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవన శైలిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం మరొకసారి గమనిద్దాం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి మనం వాక్య లేఖనం ఒకసారి గమనించి చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చూసినప్పుడు, అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములో నేయుండి మీరు చనిపోవుదురని నీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నేయుండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నేనెవరనని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంచినో వాడినే. మిమ్ముని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మానవుని యొక్క పాపమును గురించి, మానవుని యొక్క తానున్నటువంటి స్థితిగతులను గురించి మాట్లాడుతూనే తాను చెప్పించినటువంటి మాట ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆ 30వ వచనంలో మనం గమనించి చూస్తే అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మొదటగా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. తర్వాత ఆయన పరలోక రాజ్యం గురించి, మానవుని యొక్క పాపం గురించి ఆయన మాట్లాడినప్పుడు అనేకులు ఆయన గురించి విశ్వాసం ఉంచారు అన్నారు. కానీ అనేకులు అని అక్కడ ఒక మెన్షన్ చేశాడు. అనేకులు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వారిలో కొందరు మాత్రమే ఆయన విశ్వసించారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనను విశ్వసించలేదు అని వాక్యం చదివిస్తూ ఉంది. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, అనేకులు విశ్వసించింది. కానీ అనేకులు అంటే అనేకులు ఇంకా కొంతమంది ఉన్నారు, వారు ఆయనను గుర్తించలేదు, వారు ఆయనను వెతకలేదు, ఆయనను వెంబడించలేదు అని మనకు అక్కడ వాక్యం చదివిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించి చూస్తే, నేను పైవాడను, మీరు క్రిందివారు అంటూ ఉన్నాడు. అంటే చూడండి, మీరు క్రిందివారు అంటే ఈ భూలోక సంబంధులే, నేను మాత్రం ఎవడను? పైనుండి వాడను, పైనుండి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున లోకంలో మనం గమనించి చూస్తే చాలా మంది యవనస్తులు దేవుని గురించి విచారించడం గాని, దేవుని యొద్దకు రావడము గాని, దేవుని భయం గాని లేని వారిగా మనకు చాలా మంది ఈ రోజులలో కనిపిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది తన యవ్వనమును చూసుకొని, తమ యవ్వన కాలంలో వాళ్ళు ఉన్నటువంటి బలాన్ని చూసుకొని ఏం చేస్తూ ఉన్నారంటే అనేకుల ఎదురు మీదికి కానీ, కొట్లాటలకు కానీ, గొడవలకు కానీ వెళ్తూ ఉన్నారు. కానీ ఒక రోజున తన శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలం కోల్పోయినప్పుడు తను వ్యర్థుడై ఒక నిరుత్సాహంగా, ఒక తన యుద్ధ ఏమి కూడా లేని ఒక వ్యక్తిగా నిలబడిపోయినప్పుడు తనకు తెలుస్తూ ఉంది, అయ్యో ఆ రోజున బోధకులుగా బోధించినటువంటి మాటలను మేము విశ్వసించలేకపోతే, అయ్యో ఆ రోజున దేవుని మాటలు మాకు బోధించినప్పుడు మేము వాటిని గ్రహించలేకపోతే అని ఆ రోజున వాళ్ళు బాధపడే రోజు వచ్చినప్పుడు అది వారు ఏమి కూడా చేయలేని పరిస్థితి ఉంటూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి మాట, ఇదిగో మీకు సువార్త ప్రకటించబడుతూ ఉంది, మీరు నమ్మి విశ్వసించిన యెడల ఆ యొక్క నిత్యరాజ్యానికి వస్తారు, ఒకవేళ మీరు నమ్మలేకపోతే మీరు నిత్యాగ్నికి వెళ్ళిపోతారు అని వాక్యం చదివిస్తూ ఉంది.
క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆ పైన మనం చూస్తే 25వ వచనం చూస్తే, కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా యేసు వారితో మొదటి నుండి నేను మీ వద్ద ఎవడనని చెప్పుచుంటినో వాడినే అంటూ ఉన్నాడు. అంటే మొదటి నుంచి కూడా ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? పరలోక రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు. నేను దైవ కుమారుడను, దేవుడు పంపించినటువంటి దేవుని యొక్క కుమారుడనని ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలను వాళ్ళు విశ్వసించలేక, వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి వ్యతిరేకులై ఆయననే వ్యతిరేకిస్తూ ఆయనను సిలువ వేయుడు అని ఆయన మీద నిందలు మోపుతూ ఆయనను సిలువకు గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. ఈ రోజున యవనస్తులుగా ఉన్నవారు దేవుని తెలుసుకునలేక తమ యుద్ధ ఉన్నటువంటి ధనాన్ని బట్టి, తమ యుద్ధ ఉన్నటువంటి యవన బలమును బట్టి, తమ యుద్ధ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారు. చూడండి, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత కండలు తిరిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక క్షణం గుండెని కనుక ఆపితే ఆ మనిషి జీవించగలుగుతాడా? జీవించలేడు. ఎలాగా? ఎందుకు అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్, గుండె ఏదైనా కానీ సరే, తన హృదయంలో తన శరీరంలో ఉన్నటువంటిది ఆగిపోయిందంటే క్షణంలో మనిషి ఏమవుతూ ఉన్నాడు? మరణానికి ఉపజెప్పబడవచ్చు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ జనులారా, ఏది కూడా ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది ఏది కూడా లేదు. మానవుడు మృత్యునిగా వచ్చాడు, మరలా మృత్యుగానే వెళ్ళిపోతాడు. అంటే ఒంటరిగా వచ్చాడు, మరలా ఒంటరిగానే వెళ్ళిపోతాడు. తనకున్న ఐశ్వర్యములు కావచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కావచ్చు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఏవైనా కూడా కేవలం ఈ భూమి మీదనే అవి వదిలిపెట్టబడతాయి. తను ఈ యొక్క శరీరం మట్టి అయి ఉన్నది కనుక ఇది మట్టికి చేరవలసి ఉంది. తన యొక్క ఆత్మ దేవుని యుద్ధ నుండి వచ్చినది కనుక అది మరలా తిరిగి దేవుని యుద్ధకు చేరవలసి ఉన్నది. కానీ ఆ ఆత్మను దేవుని యుద్ధకు చేరవలసి ఉన్నటువంటి నిరీక్షణ ఏ ఒక్కరికి ఈ రోజున మనకు కనబడుతా లేదు. ఎవరు కూడా తమకున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలనే చూసుకుంటూ ఉన్నారు. కానీ తమ ఆత్మను మాత్రం దేవుని యుద్ధకు పంపాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రేపొద్దున ఈ యొక్క శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ నిత్యమైనది, దానికి మరణము లేదు. అది మరలా దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉంది. కానీ మనం ఆ దేవుని యుద్ధకు వెళ్లకుండా ఆ శరీరమును, ఆత్మను మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే పాపపు ఊబిలో దురుస్తూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పాపం ఊబిలో పడకుండా ఉండడం కొరకే ఆయన భూమి మీదికి శరీరునిగా, మానవునిగా భూమి మీదకి దిగి వచ్చి తాను పరలోక రాజ్యం గురించి బోధిస్తూ మానవులుగా జీవించవలసినటువంటి జీవన శైలిని తెలియజేస్తూ ఉంటూ ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా గ్రహించలేక దేవుని నిత్యరాజ్యాన్ని తృణీకరిస్తూ తమ యవ్వన కాలంలో తమ యవ్వనటువంటి జీవితాలను తాము ఏం చేసుకుంటూ ఉన్నారంటే ఆ యొక్క లోకానుసారమైనటువంటి జీవితాలకు, లోకానుసారమైన అలవాట్లకు అలవాటు పడుతూ తమ శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని రాజ్యం సమీపించుచున్నది. తాను ఎప్పుడైతే దేవుని రాజ్యానికి ఆయత్తపడి తాను ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే ఆ రాజ్యానికి చేరుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, వాక్యంలో ఎక్కడైనా కానీ సరే, ఏ ఒక్క చోటైనా కానీ సరే వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యంలోని ఏ ఒక్క సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో చూడండి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతాలలో ఇజ్రాయేలు, ఆ యొక్క పాలస్తీనా దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో వరదలు వస్తూ ఉన్నాయి, అదే సమయంలో భూకంపాలు వస్తూ ఉన్నాయి, అదే సమయంలో తెగుళ్ళు కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఆఫ్రికా దేశాలలో ఆ యొక్క మంకీ పాక్స్ అనేటటువంటి ఒక వైరస్ ద్వారా ఎంతో మందికి ఆ యొక్క జబ్బు సోకి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారని ఈ రోజున మనం టీవీల ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన రాకడ సమీపించమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించి ప్రతి వారు కూడా ఆయన నిత్య రాజ్యంలో చేరాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.